హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆకు పకోడీ చేయబోతున్నానండి. అదేనండి, దీన్ని రిబ్బన్ పకోడీ కూడా అంటారు. మీరు ఎప్పుడు చేసే రిబ్బన్ పకోడీలా కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే గుల్లగా కూడా ఉంటుందండి. ఈ రిబ్బన్ పకోడీని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. రిబ్బన్ పకోడీ చేయడానికి పొడి బియ్యంతో ఆడించిన పిండి తీసుకోవాలండి. మెత్తగా మిల్లి పట్టించుకోవాలి. ఇది 1/2 కిలో పిండి అండి, జల్లించాను. ఇది ఇప్పుడు కొలుస్తున్నానండి. కప్పు కొలతలో అయితే 1/2 కిలో పిండి 3 కప్పులు నిండుగా అయిందండి. ఇందులోకి 2 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, పండుమిర్చి 6, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పొట్టు వెలిసిన వెల్లుల్లి రేఖలు 8, 2 ఇంచుల అల్లం, ఇవన్నీ కూడా కట్ చేశానండి. ఇవి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేయాలండి. వెన్నలా ఉండాలి. మనం ఆకు పకోడీ వేసేటప్పుడు అందులో ఉన్న చిన్న చిన్ని నలగకుండా ఉండిపోయినవి ఉంటే అడ్డుపడతాయి. అందుకని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా సాల్టు 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇది గరం మసాలా అండి, రెడీమేడ్ 1 స్పూను. ఇది హోమ్ మేడ్ వెన్న, కప్పుతో అయితే 1/2 కప్పు వచ్చింది. వెయిట్లో అయితే 50 గ్రాముల వెన్న. ఇందులోకి వెన్న, ఈ సాల్టు, ఈ మసాలా పొడి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఆడిన పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి బాగా కలిసిన తర్వాత ఇందులో నేను వేడి నీళ్ళు వేసి కలుపుతున్నానండి. ఇలా వేడి నీళ్ళు వేసి కలపడం వల్ల అయితే బాగా గుల్లగా వస్తాయి. కాకపోతే కొంచెం ఆయిల్ పీలుస్తుంది. ఆయిల్ అస్సలు పీల్చకూడదు అనుకుంటే చన్నీళ్ళతో కలిపేసుకోవచ్చండి. చన్నీళ్ళతో కలిపినా కూడా గుల్లగానే వస్తుంది. కాకపోతే వేడి నీళ్ళతో అయితే బాగా గుల్లగా వస్తుందండి. ఈ విధంగా ముద్దలా కలిపి ఒక క్లాత్ వేసుకుని ఆకు పకోడీలో వేసుకోవడమే. ఇప్పుడు పాన్ పెడుతున్నాను. వెడల్పుగా ఉన్న పాన్ పెట్టాలండి, ఎందుకంటే రిబ్బన్ పకోడీ వేయడానికి వీలుగా ఉంటుంది. ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా మరగాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. రిబ్బన్ పకోడీ వేయడానికి ఈ విధంగా ఉండాలండి ప్లేటు. ఈ 2 కన్నాలు ఉన్న ఈ ప్లేట్ని ఈ గొట్టంలో పెట్టి గొట్టానికి ఆయిల్ రాయాలి. 2 గొట్టాలకు కూడా ఆయిల్ రాసి ఇప్పుడు ఈ పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుని గొట్టంలో పెట్టి మరలా క్లాత్ మూత పెట్టేయాలి. కొంచెం వెలుతుగా పెట్టాలండి, బాగా నిండుగా పెట్టేయకూడదు. వేసేటప్పుడు మనకి ఫ్రీగా వస్తే పిండి కలపడం కుదిరినట్టే. పిండి బాగా పలచగా కలిపినా నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ఉండాలి పిండి ముద్ద. కొంచెం పిండి ముద్దను వేసి చూస్తున్నాను ఆయిల్ మరిగిన తర్వాత. ఇప్పుడు ఈ గొట్టంతో ఆకు పకోడీని వేయాలండి. జంతికలాగా ఒక చోట వేయకూడదు, చుట్టూ వేయాలి. ఒకదాని మీద ఒకటి పడితే వేగదండి. వేగంది కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ విధంగా చుట్టూ వేసుకుని హై ఫ్లేమ్లో వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. కొంచెం వేడి నీళ్ళు కలిపాం కాబట్టి బాగా గొల్లగా వస్తాయి ఇవి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా గొట్టంలో ఉన్న పిండి తీసేసి కొంచెం వెలుతుగా ముద్ద పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత రెండోది కూడా వేసుకోవాలండి. ఆయిల్ మరిగిన తర్వాత వేస్తూ ఉండాలి. ఇది జంతికలా టైం పట్టదండి, త్వరగానే వేగిపోతాయి. బాగా వేగకపోయినా మెత్తగా ఉంటుంది. బాగా వేగిపోతే వేగిన వాసన వస్తుందండి. జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా ఆకు పకోడీలో వేసేసాను. ఛానల్ పెట్టిన కొత్తలో ఈ రిబ్బన్ పకోడీ వేశానండి. మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అందరికీ థ్యాంక్స్ అండి. ఈ రిబ్బన్ పకోడీ అంతకంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయండి. ఈ రిబ్బన్ పకోడీని ఒక డబ్బాలో పెట్టుకుని గాలి తగలకుండా స్టోర్ చేసుకోవచ్చు. నిల్వ ఉంటుందండి. గుల్లగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో టమాటా మసాలా పొడి కూడా యాడ్ చేసాం కదా. ఈ విధంగా మీరు చేయండి. చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.